దురదృష్టకరమైనటువంటి సంఘటన. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చూడాల్సినటువంటి సంఘటన. సభ్య సమాజం చేదరించుకునేటువంటి సంఘటన. 2026వ సంవత్సరంలో కూడా చట్టాలు ఇంత కఠినంగా ఉన్నటువంటి వ్యవస్థలో కూడా ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగి మన తోటి సహోదరులను, సహోదరీమణులను పోగొట్టుకోవటం అనేది అత్యంత బాధాకరం. ఎందుకంటే చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి, మా పార్టీ తరపు నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మరొకసారి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనకు కారణం ఎవరు అనేటువంటి అంశం మీద చాలా స్పష్టంగా ఆలోచించాల్సిన సందర్భం. ఒక 4 రోజులు హడావుడి చేస్తారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. 4 రోజుల తర్వాత అధికారులు పని మామూలే, ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకున్న వాళ్ళ పని మామూలే, అధికారులు వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవటం మామూలే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం మామూలే. ఇక్కడ జరిగే వైలేషన్ జరుగుతూనే ఉంటుంది, పోయే ప్రాణాలు పోతూనే ఉంటాయి, జరగాల్సిన ఆస్తి నష్టం జరుగుతూనే ఉంటుంది. 4 రోజుల హడావుడి తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మీడియా సోదరులు మర్చిపోతాం, మేము మర్చిపోతాం, రాజకీయ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మర్చిపోతాం. కానీ దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి అనేది మనందరం కూడా ఆలోచించాలి. దీనికి ఒక ఫుల్ స్టాప్ అయితే పడి తీరాలి. నేనంటాను, ఈరోజు జరిగినటువంటి దుర్ఘటనకి ప్రత్యక్ష పరోక్ష కారణం కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, దీనికి ఉన్న ఇండస్ట్రియల్ మినిస్టర్ దీనికి ప్రత్యక్షంగా కారణం అని అయితే మా పార్టీ ఆరోపిస్తుంది. ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఒక చిన్న మాటని, పత్రికలో వచ్చినటువంటి వార్తను నేను మీడియా సోదరులకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. 33 బాణసంచా తయారీ కేంద్రాలకు అగ్నిమాపక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేవు. ఈనాడు అమరావతి రాష్ట్రంలో 87 బాణాసంచా తయారీ కేంద్రాలు ఉంటే వాటిల్లో 33 కేంద్రాలకు అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు, వాట్ యు కాల్ ఎన్ఓసి, లేవని తనిఖీల్లో వెల్లడైంది. ఇవన్నీ కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి మండల పరిధుల్లో ఉన్నాయి. బాణాసంచా తయారీ కేంద్రాన్ని ప్రారంభించే ముందు ఆయా కేంద్రాల్లో ఎలాంటి అగ్నిమాపక భద్రతా చర్యలు చేపట్టాలి, ఏ అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి అనే అంశాలను సూచిస్తూ అగ్నిమాపక శాఖ ఎన్ఓసి జారీ చేస్తుంది. రెవెన్యూ శాఖ నుంచి లైసెన్సులు పొందిన తర్వాత బాణాసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులు ఎవరు అగ్నిమాపక ఎన్ఓసీలు రెన్యువల్ చేయించుకోవటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా దీపావళి సమయంలో తనిఖీలు ఉంటాయి. రెవెన్యూ, పోలీసు, కార్మిక, అగ్నిమాపక శాఖలు కలిసి సంయుక్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి తనిఖీలు కూడా సరిగ్గా జరగటం లేదు. ఈ నిర్లక్ష్యానికి, ప్రమాదానికి బాధ్యులెవరు? ఈరోజు ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంశాన్ని నేను మీకు సోదరులకి, రాష్ట్ర ప్రజలకి మీడియా సోదరుల ద్వారా చదివినిపించా. రాష్ట్రంలో ఏ బాణసంచి తయారీ కేంద్రానికి కానీ, ఏ కోల్డ్ స్టోరేజ్కి కానీ, ఏ ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీలో కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నో అబ్జెక్షన్ ఉండటం లేదు, కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉండటం లేదు, ఎన్ఓసి అగ్నిమాపక ఎన్ఓసి ఉండటం లేదు. అగ్నిమాపక ఎన్ఓసిని, పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్ని తీసుకుంటే కొన్ని లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది అని అధికారులు, వీళ్ళు రాజకీయ నాయకుల తొత్తుల్ని మేనేజ్ చేసి రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ అగ్నిమాపక శాఖ ఏ విధమైనటువంటి అనుమతులు మంజూరు చేయకపోయినా రాష్ట్రంలో కొన్ని వేల ఫ్యాక్టరీలు ఈ విధంగానే రన్ అవుతాయి. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కోరుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో పనిచేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా నిన్న జరిగినటువంటి ప్రమాదానికి కారణాన్ని ఎవరని చెప్పాలి, మీరే ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో శాసనసభలో బోండా ఉమా అనేటువంటి ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి ఒక మాటగా, రాష్ట్రంలో కొన్ని వేల పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా పనిచేస్తున్నాయి, వాటిని మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ తీసుకోమని ఇన్సిస్ట్ చేస్తే రాష్ట్రం నుంచి తరలిపోతాయి, కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరించాలి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వీడియో రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, నిన్న వచ్చి మీరు ఇక్కడికి వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోయినారు. అసలు నిన్న జరిగిన ప్రమాదానికి కారణం మీ ప్రభుత్వం కాదా? మీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కాదా? మీ ఆర్డీఓని, మీ డిఎస్పీని సస్పెండ్ చేసేసి వాళ్ళ మీద తోసేసి వెళ్ళిపోతే మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా చేసినటువంటి ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి?
ఈ రోజు రెవెన్యూ శాఖ ఏ విధమైనటువంటి డబ్బులు తీసుకొని అధికారులు అందరూ కూడా మీ 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 పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ లంచగొండితనాలుగా మారి ప్రజల ప్రాణాలు పోతుంటే మాస్క్ పెట్టుకొని మీరు వచ్చేసేసి 2 మాటలు మాట్లాడేసి ఒక 20 లక్షల రూపాయలు మొఖాన్ని పడేసి మీరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతే ఇక్కడ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటండి? తల్లిని కోల్పోయిన వాడి కొడుకు పరిస్థితి ఏంటి? తల్లిని కోల్పోయినటువంటి కూతురు పరిస్థితి ఏంటి? భార్యను కోల్పోయినటువంటి భర్త పరిస్థితి ఏంటి? ఈరోజు మా అమ్మ లేచి మాకు అన్నం వండి పెడుతుంది, మా నాన్న వచ్చి మాకు ఏదో ఈరోజు బయటకు తీసుకెళ్తాడు అని ఆశగా ఎదురు చూసే కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈరోజు అధికారంలోకి మీరు వచ్చి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ అవసరం లేదు, అధికారులు లంచాలు తీసుకున్నా వాళ్ళ మీద తోసేద్దామంటే నిన్న జరిగిన ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఒక 4 అధికారులను సస్పెండ్ చేస్తే కుదరదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఓసీలు లేకుండా పనిచేస్తున్నటువంటి కర్మాగారాలను మూసివేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా పనిచేస్తున్నటువంటి ప్రతి ఫ్యాక్టరీ మీద ఒక నిఘా పెట్టాలి. దీనికి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇది పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శాఖ. ఈ శాఖ మీద ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మీరు సినిమా ప్రమోషన్లు తీసుకోవడానికి, సినిమా యాక్షన్లు తీసుకోవడానికి, సినిమా స్టోరీలు తీసుకోవడానికి మీకు టైం ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఎన్ఓసీలు తీసుకొని పరిశ్రమల మీద ఒక టాస్క్ ఫోర్స్ వేసేటువంటి పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ లేనప్పుడు దళితుల జీవితాలు, బడుగు బలహీన వర్గాల జీవితాలు ఈ విధంగానే కదా ఉండబోతుంది. నేను మీడియా సోదరులందరినీ కూడా అడుగుతున్నా, మీరు కూడా ప్రశ్నించాలి. మీరు కూడా లోకల్లో మీకు తెలుసు ఎన్ఓసీ ఎవరికి లేదని. ఈరోజు 22 మంది చనిపోవడానికి ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితికి మనందరం కారణం కదా. వ్యవస్థలో మనందరం ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నది. ఈరోజు చనిపోయిన కుటుంబ సభ్యులందరికీ కూడా న్యాయం జరగాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, మీరు పిచ్చి నాటకాలు వేసి ఒక 20 లక్షలు ఇచ్చేసి తుపాకీ ఏదో బట్టలు దులిపేసుకుని వెళ్ళిపోతే కుదరదు. ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. పాలిమర్ కుటుంబంలో జరిగినట్టుగా ఇంతకుముందు విశాఖపట్నంలో ఒక ఇండస్ట్రీలో ఇలాగే జరిగితే గత ప్రభుత్వం 1 కోటి రూపాయలు వాళ్ళ కుటుంబాలకు పరిహారం చేసింది. మీ సొంత డబ్బులు కాదు కదా. మీరు ఫ్లైట్లో వెళ్ళటానికి 100 కోట్లు వాడుతున్నారు. మీ సిద్ధార్థ లూత్రాకి 100 కోట్ల రూపాయలు ఫీజు ఇచ్చారు. మీ కేసులు ఆర్గ్యూ చేస్తున్నారని. మరి దళితులు, బిడ్డలు, బలహీన వర్గాలు కుటుంబాలు కోల్పోయినారు. వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వండి. మేము మా పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. క్షతగాత్రులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా 50 లక్షల రూపాయలు పే చేయాలి. ఎక్స్క్రిషా పే చేయాలి. చనిపోయిన ప్రతి వారి కుటుంబంలో నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్లో చెప్పినట్టుగా వాళ్ళ ప్రభుత్వం ఉద్యోగం ఒకటి ఇవ్వాలి. వాళ్ళకి 5 ఎకరాల పొలం ఇవ్వాలి. వాళ్ళకి పక్కా ఇళ్ళు కట్టించాలి. మీరు ఎంత చేసినా చనిపోయిన కుటుంబాలను తిరిగి తీసుకురాలేరు సార్. కానీ మానవత్వంతో మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, అధికారుల లంచగొండితనం వల్ల ఈరోజు చనిపోయిన కుటుంబాలకి కనీసంగా వారు చనిపోయారు, వాళ్ళ ఆత్మ శాంతించే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులైన సంతోషంగా ఉండే విధంగా మా పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ని నిర్వర్తించే విధంగా మీరు కనుక ఒక ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా మా పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తుంది. బాధితుల తరపున రాజకీయంగా పోరాటం చేస్తుంది. బాధితులకు న్యాయం జరిగేంత వరకు మా పార్టీ అండగా ఉంటుంది. అండ్ రెండో డిమాండ్గా కలెక్టర్ అండ్ ఎస్పీ ఇమ్మీడియట్ గా అగ్నిమాపక సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఇమ్మీడియట్ గా సస్పెండ్ కావాలి. ఈ ప్రకటన కనుక చేయకపోతే ఖచ్చితంగా మా పార్టీ బాధిత కుటుంబాలతో కలిసి న్యాయ పోరాటం చేస్తుంది, రాజకీయ పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం మీద ఈ విధంగా ఎన్ఓసీ లేకుండా, ఫైర్ పర్మిషన్స్ లేకుండా నడిచే ప్రతి ఒక్క ఫ్యాక్టరీ మీద కూడా మా పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. ఇప్పటికే హైకోర్టులో చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వీటి మీద ఫోకస్ చేసి ఇలాంటి ప్రమాదం మరొకసారి జరగకుండా మీడియా సోదరులు, రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలని, నిరుపేదల్ని, వారి ప్రాణాలు కాపాడే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. భాగంగా చూస్తున్నారు సార్. ఇంత ప్రమాదం జరగడం బాధాకరం సార్. చనిపోయిన వాళ్ళందరూ కూడా చాలా మంది దళితులే సార్. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ఒక ఆలోచన లేకుండా రాత్రి ఆ శవాలన్నీ కూడా పోస్ట్ మార్టం లేకుండా పూర్తి చేశారు సార్. రాత్రి 12 గంటలు పోస్ట్ మార్టంకి వెళ్ళిన బాడీ ఏదైనా వస్తుంది సార్. ఇటువంటి ప్రశ్నించే గొంతులు ఏవైతున్నాయో వాళ్ళని కూడా ఇందులో ఇరికించాలి. ఇవో దళితున్నవి నన్ను ఇది వరకు కూడా నాకు సంబంధం లేని దాంట్లో ఇరికించారండి. ఇవాళ కూడా జగన్ గారి పాంప్లెట్ ఇక్కడ ఉంది. దీని వెనకాల వైసీపీ ఎంపీపీ పాత్ర ఉంది. నేను దళితుని కాబట్టి కదా సార్, నేను నా దళిత కుటుంబాలు న్యాయం చేయకపోయి నన్ను కూడా ఇరికిచ్చే కోణంలో చూస్తున్నారంటే ఎంపీ గారు కూడా ఇక్కడ జరిగిన సంఘటన జరిగినట్టే ప్రతి కోణంలో